బట్ మీకు ఎటువంటి క్యారెక్టర్స్ చేయాలని ఉందండి ఇప్పుడు నార్మల్ గా ఆర్ యూ కంప్లీట్లీ హ్యాపీ ఈ ఏదో మేకప్ వేసుకున్నాం షూటింగ్కి వెళ్ళాం అండి అట్లా నేను సాటిస్ఫాక్షన్ వర్క్ సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను చేయలేను అసలు. అంటే కొన్ని సినిమాలు ఉంటాయి ఇంకా మదర్ కి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. నాకు అట్లాంటి సినిమా చేస్తున్నంతసేపు ఏదో నా మనసు చంపుకొని చేస్తున్నట్టే ఉంటుంది. కానీ ఆ రోజు నేను ఒక మంచి సినిమా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న రోజు నేను ఫీల్ అయిన ఫీలింగ్ వేరు ఉంటుంది, ఇంపార్టెన్స్ లేని రోజు నేను ఫీల్ అయ్యే క్యారెక్టర్ అది వేరే ఉంటుంది అన్నమాట. ప్రెసెంట్ అయితే గాడ్ గ్రేస్ కొంచెం మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాను. ఎస్, అంటే ఇప్పుడు పెద్ద హీరోలతో కాకపోయినా పెద్ద హీరో పిల్లలకైనా మదర్స్ క్యారెక్టర్ చేసే అవకాశం. అంటే ఇన్ జనరల్ గా ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్స్ లేకపోతే అంటే టోటల్ గా అవుట్ ఆఫ్ ది వే ఉన్న క్యారెక్టర్లు అలాంటివి కొన్ని ఉంటాయి. ఇన్ జనరల్ గా ఇమోషనల్ క్యారెక్టర్స్ కావచ్చు, లేకపోతే అఫ్ కోర్స్ మీరు హిందీలో చేసినట్టుగా రేఖ వాళ్ళు చేసినట్టుగా ఈరోటిక్ క్యారెక్టర్స్ గట్ట ఇక్కడ మన తెలుగులో ఎప్పుడు ఎవరు చేయలేదు. ఏదున్నా అందులోని ఇందులో మదర్ వేషం అందులో డిఫరెంట్ గా ఉందా లేదా అని చూసుకుని మాత్రమే చేస్తుంటారు. మీకు బేసిక్ గా మీకు బాగా నచ్చిన హీరోయిన్ పేరు చెప్పాలంటే ఎవరి పేరు చెప్తారండి? శ్రీదేవి గారు, సౌందర్య. అంతేనా? సౌందర్య గారితో అయితే నేను ఆల్మోస్ట్ పోస్ట్ మ్యాన్ చేశాను. దాని తర్వాత మూవీకి సంబంధించి మా ఇద్దరి మధ్య బాండింగ్ చాలా వేరే. మూవీ కాకుండా అదర్గా కూడా నేను ఎప్పుడైనా కన్నడ మూవీ షూటింగ్కి వెళ్తే నేను తను కలిసేదాన్ని, వాళ్ళ ఇంట్లో ఉండేదాన్ని. అమర్ తోటి అంత ఇష్టం మా ఇద్దరికి. నాకు మా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండేది. శ్రీదేవి గారిని అయితే చూడలేదు. ఇప్పుడు శ్రీదేవి గారు అమ్మాయికి మదర్గా చేస్తున్నా. సో అదే చెప్తున్నాను కానీ నేను మిస్ అయిన వాళ్ళందరికీ వాళ్ళ పిల్లలకి నేను మదర్గా చేస్తున్నా. ఇప్పుడు దేవరలో. ఓ గ్రేట్. దేవరలో క్యారెక్టర్ ఏంటండి? జాన్వి మదర్. జాన్వి మదర్. ఓకే, అది మామూలు రెగ్యులర్ మదర్ క్యారెక్టర్ అని ఇంపార్టెంట్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ విజువల్స్ గట్ట చూస్తుంటే చాలా ఇమోషనల్ గా ఉంటుంది. డెఫినెట్ గా ఉంటుంది. అవునా? ఓకే. అంటే ఈ సినిమా మీ కెరీర్ ని ఒక మలుపు తిప్పే క్యారెక్టర్ అవుతుందా? ఎస్, కరెక్ట్ గా. అంటే ఒక చేస్తూ వెళ్తున్న రెగ్యులర్ గా చేస్తూ మదర్ చేస్తూ వెళ్తున్న టైంలో నాకు దేవరా వచ్చింది. ఆ క్యారెక్టరైజేషన్ కానీ దానికి ఉండే ఇంపార్టెన్స్ కానీ అంటే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. నా కెరీర్ కి ప్లస్ అవుతుంది ఇది అనిపించింది. అలాగే కొన్ని సీన్స్ కూడా పెరిగాయి. సో పెంచారు, చాలా హ్యాపీగా ఉంది. చాలా లక్. శ్రీదేవి గారు అంటే ఇష్టం. వాళ్ళ అమ్మాయికి జాన్వికి మదర్ని నేను ఫస్ట్ అది చెప్పగానే ఇదేంటి నాకు ఇష్టమైన వాళ్ళకి పిల్లలకే ఇది అవుతున్నా. సో అమ్మాయి తెలుగులో ఫస్ట్ ఫిలిం జాన్వికి. సో ఆ ఫస్ట్ ఇప్పుడు ఎవరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా చెప్పుకుంటారు ఆ ఫస్ట్ మదర్ ఎవరు చేశారంటే మణిచందన చేసిందనే చెప్పుకుంటారు. సో నేను ఆ విషయంలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. ఇది అసలు లక్. అవును. ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వెళ్ళినా అమ్మాయికి ఫస్ట్ చేసింది ఎవరంటే నా పేరే వస్తుంది. అసలు యాక్చువల్ గా తెలుగులోనే ఫస్ట్ పిక్చర్ కదా జాన్వికి. దానికి తోడు అందులో మీరు మదర్ అంటే రెండు ఆస్పెక్ట్స్ లోని షీ విల్ రిమెంబర్ యూ ఫర్ ఎవర్. అది రికార్డ్ అలాగే ఉంటుంది కదా. ఎల్లుండి సినిమా రిలీజ్ అంటే మీకు ఎలా అనిపిస్తున్నదండి? నేను కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్న సినిమా కోసం. మొన్న మీరు ఫంక్షన్ కి వెళ్ళారా? అది ఈవెంట్ క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ అయింది. అదంతా పడిపోవడం అంటే ఫ్యాన్స్ కొంచెం ఎక్కువ వచ్చారని చెప్పి యాక్చువల్ మేము అందరం రెడీ అయ్యాం ఈవెంట్ కోసం అని చెప్పి ఫ్యాన్స్ హడావుడి ఎక్కువైందని చెప్పి ఈవెంట్ క్యాన్సిల్ చేశారు. ఓకే. అంటే జూనియర్ ఎన్టీఆర్ తో కాంబినేషన్స్ ఉన్నాయండి మీకు సినిమా? ఎలా ఉంటుందండి జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ సినిమాలో? అది సస్పెన్స్ అండి, ఎల్లుండే కదా రిలీజ్. అందుకే అడుగుతున్నా, ఎందుకంటే ఇప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది ఫిల్మ్ మీద, ఎవరి మీద చాలా చాలా ఉంది. 2 క్యారెక్టర్స్ చేశారు ఆయన, ఫాదర్ అండ్ సన్ గా. 2 డిఫరెంట్ క్యారెక్టర్స్. నిజంగా ఆయన చేస్తుంటే కళ్ళు అలాగే ఇంకా అసలు కళ్ళు తిప్పుకొని కూడా చూడాలనిపించదు, ఆయన్నే చూస్తూ ఉండాలనిపిస్తుంది అనమాట. అంత అసలు చింపేశారనమాట. మీరు ఎట్లా ఫాదర్ సైడా? మీరు ఫాదర్ క్యారెక్టర్ అంటే యాక్చువల్లీ వద్దులేండి, రివీల్ చేయకూడదు. ఎంతవరకు రివీల్ చేయొచ్చో అంతవరకు చెప్పండి, తప్పులేదు. యాక్చువల్లీ ఫాదర్ సైడ్ మేము ఫ్యామిలీ బాగా అటాచ్ అయి ఉంటాము. ఓకే ఓకే. అంటే శ్రీకాంత్ గారికి ఆయనకి కాంబినేషన్, ఆ మధ్యలో నేను ఇన్వాల్వ్ అవుతాను సీన్స్ అన్నిటిలో కూడా.
ఓకే. ఒక మేజర్ సీన్ ఉంది, ఆ సీన్ సినిమాకే ఇంపార్టెంట్ అన్నమాట చాలా. సెకండ్ హాఫ్ లో ఆ సీన్ అంతా ఎన్టీఆర్ గారి కాంబినేషన్. ఓకే. సైఫ్ అండ్ ఎన్టీఆర్ గారు, నేను, శ్రీకాంత్ గారు, నలుగురు మధ్యనే సీన్ ఉంది. గ్రేట్. అసలు మీరు చెప్తుంటేనే చాలా హెవీగా అనిపిస్తుంది నాకు. సినిమా ఫ్యాంటాస్టిక్. అవునా? అదైతే 100% చెప్పగలను. ఇప్పుడు మీరు మీరు సెలెక్ట్ చేసుకుంటున్న క్యారెక్టర్స్ అన్ని డిగ్నిఫైడ్ గా ఉండేటట్టుగా, ఎమోషనల్ క్యారెక్టర్స్, నెగటివ్ క్యారెక్టర్స్ చేసే ఆలోచన ఎప్పుడు లేదండి? అంటే ఇప్పుడు ఇన్ జనరల్ గా ఏమవుతున్నదంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఆ అమ్మాయిని ఎక్కువగా ఇండస్ట్రీ ప్యాటర్నైజ్ చేస్తున్నది కొన్ని క్యారెక్టర్స్ కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కిక్ కాదు, బాలకృష్ణ గారిది మన రవితేజ గారిది సినిమా క్రాక్ లో క్యారెక్టర్స్, అలాంటి క్యారెక్టర్స్ మీకు వస్తే చేస్తారండి? డెఫినెట్ గా. కానీ మన వాళ్ళు ఇవ్వరు కదా. మన వాళ్ళు ఎవరు ఒకసారి మదర్ గా చూసారంటే ఇంక మదర్ గానే వెళ్తూ ఉంటారు. అంతే తప్పితే డిఫరెంట్ గా ఏమైనా చేపిద్దామని మన వాళ్ళు ఆలోచించరు. అంటే నేనైతే రెడీ, ఎలాంటి క్యారెక్టర్ అయినా కూడా నేను చేయగలను, చేస్తాను కదా. అడగందే అమ్మాయినా పెట్టద్దు అంటారు కదా. మీకు దగ్గర అయిన అడిగే అలవాట్లేదు, అడిగే అలవాటు ఏ రోజు లేదు. బట్ ఈ రోజున ఇంత అంటే యు ఆర్ ఆల్సో మెచ్యూర్డ్ పర్సన్ టుడే, యూఆర్ మదర్ ఆఫ్ 2 children మీకు? ఓకే, 3 children, మదర్ ఆఫ్ 3 children. ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. మీకు మొమ్మటు ఉంది డైరెక్టర్స్ కి ఫోన్ చేసి, అంటే ఏమయ్యా బాబు నాకు మంచి క్యారెక్టర్ అయ్యా, నువ్వు ఎప్పుడు అమ్మా 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 అని చెప్పలేరా? ఆల్మోస్ట్ అందరు డైరెక్టర్స్ తోటి నేను ఫ్రెండ్లీగానే ఉంటా. బట్ ఏ రోజు కూడా ఇంతవరకు నా కోసం క్యారెక్టర్ రాయి, నా కోసం ఒక రోల్ ఇవ్వండి అని చెప్పి నేను ఇంతవరకు ఏ డైరెక్టర్ని అడగలేదు. మీకు ఎవరు బాగా క్లోజ్ డైరెక్టర్స్? అందరూ అండి. క్రాంతి మాధవ్ గారు, హరిశంకర్ గారు, బుచ్చిబాబు గారు, అందరూ ఆల్మోస్ట్. అంటే అందరు బుచ్చిబాబు సినిమాలు చేస్తున్నారా? సస్పెన్స్ అండి, అన్ని రివీల్ చేస్తున్నారు. సో చేస్తున్నాను, ఒక 2 బిగ్ ప్రాజెక్ట్. రామ్ చరణ్ గారికి మదరా? లేదండి, నేనేం రివీల్ చేయట్లేదు, నేనేం చెప్పను. ఇప్పుడు వాళ్ళే రివీల్ చేస్తారని వాళ్ళే చెప్తారు. షూటింగ్ లోకి ఎంటర్ అయిపోయారా? లేదండి, ఇంకా వర్క్ స్టార్ట్ అవ్వలేదు ఇంకా అసలు. ఓకే, కానీ జనవరి నుంచి షూట్ స్టార్ట్. ఎప్పుడు నుంచి? జనవరి నుంచి. మీరు ఇప్పుడు దేవరా హిల్లీ ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్, హెవీ ఫిల్మ్, అది అసలు బుచ్చిబాబు దేవరా లాంటి ప్రాజెక్ట్స్ ఒక 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నా. త్వరలోనే మళ్ళీ నెక్స్ట్ మీకే చెప్తానులేండి. సో నెక్స్ట్ అలాంటివి 2 ప్రాజెక్ట్ అయితే కమిట్ అయ్యాను. హీరోలు చెప్పనండి, చెప్పను. 2 ప్రాజెక్ట్స్ అయితే పెద్దవి కమిట్ అయ్యాను. ఓ గ్రేట్.